అందరికీ నమస్కారం అండి. చాలామంది అంటూ ఉంటారు కదా, 16 అణాల తెలుగమ్మాయిలా ఉంది అని. అసలు 16 అణాలు అంటే ఏమిటి? 16 అణాల తెలుగమ్మాయి అని మాత్రమే ఎందుకంటారు? కట్టుబొట్టు చక్కగా ఉండి ముఖంలోని లక్ష్మీకళ కనిపిస్తూ ఉండే ఆడపిల్లని కొందరు పెద్దవాళ్ళు 16 అణాల తెలుగమ్మాయిలా ఉంది అని అంటూ ఉంటారు. అసలు ఈ 16 అణాలని ఎందుకు అంటారు అంటే, ఇప్పటి రోజుల్లో మనం ఒక రూపాయిని ఎలాగైతే ఉపయోగిస్తున్నామో ఒకప్పటి రోజుల్లోని ఒక అణాను అలా ఉపయోగించేవారు. ఒక రూపాయి అంటే 100 పైసలు అని అర్థం. మరి ఒక అణ అంటే 6.25 పైసలు అని అర్థం. 16 అణాలు అంటే 16 × 6.25 చేస్తే 100 వస్తుంది. అంటే 100కి 100% నిండు 1 రూపాయి అని అర్థం. ఏ ఆడపిల్ల అయినా సరే 100కి 100% తెలుగుతనం ఉట్టిపడేలా కనిపిస్తూ ఉంటే ఆమెను 16 అణాల తెలుగమ్మాయి అని పిలుస్తూ ఉంటారనమాట. మన పెద్దలు ఏం చెప్పినా చాలా చక్కగా చెప్తారు కదండి. మరి మీకు 16 అణాల తెలుగమ్మాయి కావాలి అని కోరుకోవడం మాత్రమే కాదు, మీరు కూడా 16 అణాల తెలుగబ్బాయిలాగా ఉండాలి కదా, మంచి మనసుతో. థ్యాంక్ యూ.